మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. సార్, మేము విద్యుత్ సంస్థలో 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నాము. మాకు 20 సంవత్సరాల నుంచి చాలని జీతాలతో బతుకుతున్నాము. ఆ బాధతో నా తోటి కార్మికుడు బండారు ప్రశాంత్ అనే వ్యక్తి ఆత్మహత్య పాలైనాడు. ఆయనకు నిరసనగా ఈరోజు మా వ్యక్తం తెలియజేస్తున్నాము. మా కుటుంబాలలో ఎంత బాధలున్నా కరెంట్ అనేది ప్రతి ఒక్కరికి మా కష్టాలు వర్షాలలో కానీ ఎండలలో కానీ ఏ దానికైనా ఓర్చుకొని మేము పని చేస్తూ ప్రజలు సుఖశాంతులతో ఉండేటట్టుగా మా శ్రమ దోపిడీ జరుగుతుంది సార్. మాకు సమాన పనికి సమాన వేతనం కానీ తెలంగాణ తరహాలో ఆ విధంగా చేయాలని కోరుతున్నాం సార్. నమస్కారం. నిన్నటి రోజు బండారు ప్రశాంత్ అనే ఒక షిఫ్ట్ ఆపరేటరు అమలాపురం, కోనసీమ డిస్టిక్లో ఆత్మహత్యా ప్రయత్నం చేసినాడు. ఎందుకు చేసినాడు అంటే, ఆయన కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుత సమాజంలో చాలని జీతాలతో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నేటి సమాజంలో ఎట్లా పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ చాలని జీతాలతో వాళ్ళు బాధపడుతూ వాళ్ళ ఇబ్బందులను అధికారులకు, గవర్నమెంట్ గారికి చెప్తుంటే స్పందించకపోవడంతో ఆయన బాధతో ఆత్మహత్యానికి ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు ఆయన చాలా ఆపస్మారక స్థితిలో, అంటే చాలా సీరియస్గా ఉన్నాడు. గవర్నమెంట్ వాళ్ళు, అధికారులు స్పందించి ఆ కార్మికునికి న్యాయం చేసి మనలాంటి కాంట్రాక్టు ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనము కానీ, లేకుంటే దశల వారీగా రెగ్యులరైజ్ కానీ చేసి కార్మికుల కుటుంబాల్లో వెలుగును నింపి మా అందరి కార్మికులకు ఒక న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని సవినయంగా కోరుతున్నాము. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన నారా లోకేష్ గారికి మేము చాలా బాధ తక్కువ హృదయంతో మేము వాళ్ళను వేడుకుంటున్నాము. దయచేసి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయాలని, ఇలాంటి తరహాలో బండారు ప్రశాంత్ చేసిన ప్రయత్నము ఇంకొకరు చేసి ఇంకొకరి కుటుంబాల్లో నష్టం జరగకుండా మీరు ఆదుకోవాలని మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాము. రావులపాలెంలో పనిచేసినటువంటి ప్రశాంత్ ఈ ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. ఇది దాదాపుగా ఇది ప్రభుత్వ సంబంధించిన ఆత్మహత్య యత్నమే. ఎందుకోసం అంటే గత 30 సంవత్సరాల నుంచి ఒక 30,000 మంది కార్మికులు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒక సబ్స్టేషన్లో ఒక నలుగురు ఉంటే ముగ్గురు ఒక జీతం, ఇంకొకరికి ఒక జీతం ఉంటుంది. ఏదైతే కార్మిక చట్టం సుప్రీంకోర్టు చెప్పిందో ఆ కార్మిక చట్టం ప్రకారము మినిమం పే స్కేల్ వచ్చేసి 26,000 జీతం ఉండాలి. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వాలు మారుతున్నా కానీ చాలా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కానీ కార్మికుల జీవితాలు అయితే అందరికీ వెలుగునిస్తూ ఉన్నారు. వీళ్ళైతే చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లు ఎప్పుడు కొనసాగుతున్నారు. ఇప్పటికీ వాళ్ళకి యాసిరికి వచ్చి ఒక కార్మికుడు అర్ధాంతరంగా ఆత్మహత్యయత్నం చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం సంబంధించిన విషయమే. కాబట్టి ఎప్పుడైనా ప్రభుత్వం మేల్కొని ఆ కార్మికునికి, ఆ ఒక్క కార్మికునిగా కాదు ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగు నింపాలని సుప్రీంకోర్టు ప్రకారము, ఏదైతే కార్మిక చట్టం ప్రకారము ఖచ్చితంగా 26,000 జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యుత్ కార్మికులతో కలిపి పోరాటం చేయాలని నిర్ణయించినాం. నమస్తే సార్. సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి ఒక రిక్వెస్ట్ సార్. మేము గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికుల ఏపీ జెన్కోలో, ట్రాన్స్కోలో 24,000 మంది అవుట్సోర్సింగ్గా చేస్తున్నాము. మాకు చాలని జీతాలతో మా జీవితాలు గడుస్తున్నాయి. మేము ప్రజెంట్ ఇప్పుడు బతకాలంటే ఈ పాల బిల్లు అయితేనేమి, పిల్లల ఖర్చులు అయితేనేమి, స్కూల్ ఫీజులు అయితేనేమి ఏ దానికి సరిపోవడం లేదు సార్. ఆ సరిపోక ఆర్థిక ఇబ్బందుల వల్ల నా తోటి కార్మికుడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి
ఆత్మహత్యకు పాల్పడినాడు. ఇటువంటి మళ్ళీ జరగకోకుండా సార్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, దయచేసి మా కాంట్రాక్ట్ లేబర్ వేజెస్ ఏముండాయో ఆ విధంగా కూడా మాకు కల్పించి మా జీవితాలలో వెలుగు నింపుతారని, మిమ్మల్ని మరో కార్మికుడు చావకోకుండా మీరు వెలుగు నింపుతారని కోరుతున్నాం సార్. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.